నిజంగా గౌరవ మేయర్ గారికి నేను ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా, దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు, చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోండి. బహుశా నిన్న ఒకటే మీకు చివరి మీటింగ్ కావచ్చు, కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మళ్ళీ ఒకసారి మీరు జనరల్ బాడీ సమావేశపరిచి గొప్ప నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేయండి తప్ప చరిత్రలో హీనులుగా మిగిలిపోయే కార్యక్రమాలు చేయొద్దండి. ఒక గొప్ప అవకాశం వచ్చింది 50 మంది కార్పొరేటర్లుగా, దాంట్లో మెజార్టీ మీరున్నారు. ఈరోజు మెజార్టీ మీరు, మీ పాలక వర్గం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మీకుంది. ఒక మంచి గొప్ప కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి, కడప నగర ప్రజల అభివృద్ధికి, లేకపోతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఇవన్నీ కూడా కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఎంతసేపు రాజకీయాలు ఇక్కడ చేస్తే కూటమి ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వస్తుంది కాబట్టి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని మేము అడ్డుకుంటాం. ఇవన్నీ కూడా ప్రజలు మనల్ని క్షమిస్తారనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. మనం ప్రజలకు అల్టిమేట్గా రాజకీయాలు ఏవైనా అవ్వచ్చు, ప్రజలకు మనం అందరం కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉన్న తర్వాత, ఏవైనా నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ మీకు ఉన్న తర్వాత మీరు ఇలా ప్రతి ఒక్కటి కాలయాపన చేస్తూ కేవలం మీకు ఏవైతే మీ అవసరాలు ఉంటాయో, మీ అనునయులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ జనరల్ బాడీ లాస్ట్ జనరల్ బాడీ కాబట్టి దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు మేము పంచుకోవడానికి మేము ఆమోదం తెలుపుతాం, మిగిలిన ఎవరైనా వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డుకుంటామంటే ఇది ఎంతవరకు ప్రజలు హర్షిస్తారనే విషయాన్ని మీరు గుర్తించాలా. అంటే 2025, 26 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు బడ్జెట్ ఇది అయిపోయింది, జరిగిపోయిన పెళ్లికి మేళాలు వాయించారు వీళ్ళు. ఇకపోతే పీపీపీ మోడల్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడటము సరైన పద్ధతి కాదు. ఈ పీపీపీ మోడల్ అంటే ఒక సిస్టంలో, ఒక మోడల్లో ఉంటుంది అనేది ఎవరు పెట్టారు? అది జనరల్ బాడీలో పెట్టింది కమిషనర్ గారు, దాని తర్వాత మేయర్ గారు, దాని తర్వాత సభ్యులు అందరూ కలిసి పెట్టినారు. ఎమ్మెల్యే గారు పెట్టినారని కానీ, ఎమ్మెల్యే గారు సంబంధించిన ఒక పేపర్ కానీ ఏదైనా కానీ ఉంటే మీరు చూపించి ఎమ్మెల్యే గారి మీద ఏదైనా మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది. కానీ ఏదైనా అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద నిందలేయడం అనేది కరెక్ట్ పద్ధతే కాదు. తర్వాత ఇదే సిస్టంలో ఒక మోడల్, ఇంకొక మోడల్ పేరుతో పాత రిమ్స్ కానీ, పాత బస్టాండ్ కానీ ఇవన్నీ ఇంతకుముందు ఇచ్చారు కదా, ఇవన్నీ ఇచ్చి అది ఎందుకు క్యాన్సిల్ చేసినారు, ఎందుకు చేసినారు అనేది వాళ్ళు చెప్పాలా. అది ఆ సిస్టమ్ కరెక్ట్గా లేదు, దానికి సంబంధించిన కార్పొరేషన్కు బెనిఫిట్స్ రావు కాబట్టే మిగతా వాళ్ళు, ప్రతిపక్షాలు అందరూ అడ్డపడి దాన్ని ఆ రోజు ఆపేశారు. దాని తర్వాత ఈరోజు జరిగిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ ఉచితంగా ఎవరెవరికి ఇచ్చారు, ఈ పీపీపీ మోడల్ కాదు, ఫ్రీగా ఇచ్చినట్టు కూడా ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్టేడియం వాటర్ ట్యాంక్ దగ్గర పక్కనే 6 సెంట్ల స్థలం, పార్కింగ్ ప్లేసును 6 సెంట్ల స్థలానికి లైబ్రరీకి ఇచ్చారు. ఆ రోజు మేమంతా అడ్డుకొని దాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడో 2018 సంవత్సరంలో జరిగిన యూజీడీ పనులకు అప్పుడు ఎప్పుడో 5% చేసి గవర్నమెంట్ జీవో వచ్చిందని వాళ్ళని క్యాన్సిల్ చేస్తే 2018 నుంచి 2026 సంవత్సరం వరకు ఇంతవరకు ఎప్పుడే కానీ జనరల్ బాడీలో కానీ మిగతా కానీ చర్చ రాకోకుండా లాస్ట్ ఈ మేయర్ గారికి సంబంధించిన లాస్ట్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశం పెట్టడం, 1,63,00,000 రూపాయలు జనరల్ ఫండ్ నుంచి ఇవ్వడం అనేది ఎంత మటుకు సమంజసంగా ఉంది అనేది మేము అడుగుతూ ఉంటాం. అదే ఆర్మీకి సంబంధించి భారతదేశ భద్రత కోసం సెలక్షన్ చేసిన 2014 మంది కడప నుంచి ఆర్మీ జవాన్లు సెలెక్ట్ అయితే దానికి సంబంధించిన చిన్న మొత్తాన్ని రిజెక్ట్ చేస్తూ అనవసరమైన బడ్జెట్ అన్ని పాస్ చేసుకునే దానికోసము ఈ జనరల్ బాడీ సమావేశము, అందులో పైగా మా ఎమ్మెల్యే గారు లేని సమయంలో ఎమ్మెల్యే గారు 11వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, ఒక రోజు ముందు వాళ్ళు కూర్చొని మాట్లాడాల్సిన మీటింగ్ ఉంటుంది ముఖ్యమంత్రి గారితో అని తెలిసి కూడా ఈ 10వ తేదీ మీటింగ్ పెట్టడం అనేది ఎంత మటుకు సమంజసము? ఇవన్నీ జరిగిన జనరల్ బాడీ మీటింగ్ గురించి 11వ తేదీ అనగా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ అవడం వల్ల
10వ తేదీ నుంచి కడప నగరంలో అందుబాటులో ఉండరని తెలుసుకొని నిన్న 10వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే మీరు చేసిన గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతుల గురించి ఎండగడతారని, బట్టబయలు చేస్తారని మీరు ఎమ్మెల్యే గారు ఊర్లో లేని సమయంలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీని గురించి మీరు సమాధానం చెప్పాలి. అవినీతులంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల పేర్ల మీద లక్షలాది రూపాయలు స్వాహా చేసేశారు. దాని మీద అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది, పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు. ఇంకోటి చికెన్ వేస్ట్ మీద కూడా ఎంతో అవినీతి జరిగింది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా ఎటువంటి వివరణ లేదు. అంటే ఇవన్నీ మేడం గారు ప్రశ్నిస్తారని, మేడం గారు లేని సమయంలో జనరల్ బాడీ మీటింగు పెట్టుకున్నారు. ఇంకోటి పీపీపీ మోడల్లో పాత బస్ స్టాండ్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదించారు జనరల్ బాడీ మీటింగ్లో. ఇప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకించారు? దానికి సమాధానం చెప్పాలి మీరు. అంటే గత ప్రభుత్వంలో పీపీపీ మోడ్లో పాత బస్ స్టాండ్లో డెవలప్మెంట్ చేయాలని ఆమోదించడం జరిగింది జనరల్ బాడీ మీటింగ్లో. పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? అంటే మీ ప్రభుత్వం ఉంటే మీ ప్రభుత్వంలో అన్నీ కరెక్ట్, మా ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారా? దీని గురించి వివరణ తెలపాలని నేను కోరుకుంటున్నాను.